బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కల్లోలంగా మారింది. ఎమ్మెల్యే పోచారం చేరికతో కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేగింది. దాంతో బాన్సువాడ రాజకీయం రసవత్తరంగా మారింది. పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇద్దరు నేతల మధ్య తీవ్రమైన వర్గపోరు నడుస్తుంది. వాళ్ళిద్దరి నడుమ కాంగ్రెస్ క్యాడర్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. నియోజకవర్గంలో ఏనుగు రవీందర్ రెడ్డి పోచారం పోటాపోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువజన కాంగ్రెస్ ఆన్లైన్ ఎన్నికల్లో పోటాపోటీగా సభ్యత్వాలు ఇచ్చుకుంటున్నారు. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇటు పోచారం లోకల్ సెంటిమెంట్ ను వాడుకుంటుంటే అటు ఏనుగు రవీందర్ రెడ్డి మాత్రం బాన్సువాడ నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకొని కూర్చున్నారు. బాన్సువాడ నుంచి ఏనుగును ఎలాగైనా పంపాలని పోచారం కంకణం కట్టుకున్నారు. లోకల్ బాడీ అభ్యర్థులకు తానే బీ ఫార్మ్స్ ఇస్తానని పోచారం చెప్తుంటే అధిష్టాన మండదండలు తనకే ఉన్నాయంటున్నారు ఏనుగు రవీందర్ రెడ్డి. ఇక ఇద్దరికీ సర్ది చెప్పలేక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇక బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ మనకి లైవ్ లో అందిస్తారు. రవీందర్, బాన్సువాడలో ఎవరి ఆధిపత్యం కొనసాగే అవకాశం కనిపిస్తోంది? పోచారందా లేకపోతే ఏనుగు రవీందర్ రెడ్డిదా? ఆ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా చోట్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇద్దరికి కాకుండా మధ్య మార్గంగా అధిష్టానం ఇంకేమైనా ఆలోచన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఓకే స్వేచ్ఛ, కల్లోలానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది బాన్సువాడ వరకు వ్యాపించిందని చెప్పవచ్చు. దాదాపుగా బీఆర్ఎస్ పార్టీని వీడి పోచారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత పరిస్థితి సీరియస్ గా మారింది. ఈ నేపథ్యంలో ఏనుగు రవీందర్ రెడ్డి గత జనరల్ ఎలక్షన్ లో ఈ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి చేరడం జరిగింది. ఇందులో భాగంగా అతనికి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మదన్ మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి అతన్ని అధిష్టానం బాన్సువాడ నియోజకవర్గానికి పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడు అక్కడి నుంచి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పోచారం పైన గట్టి పోటీ ఇద్దామనుకున్నటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి ఆ దిశగా ప్రయత్నం చేశారు. కానీ అంతిమంగా పోచారం శ్రీనివాసరెడ్డి గెలుపొందడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా. ఈ నేపథ్యంలో అక్కడ పోచారం గెలిచింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నందుకు అక్కడ ఎవరైతే కాంగ్రెస్ ఆనవాయితీ ప్రకారం ఇన్ఛార్జీలు ఉంటారో వారికి ఫుల్ ఫేర్ బాధ్యతలు ఇస్తారని ఇక్కడ ఏనుగు రవీందర్ రెడ్డి ఇక్కడనే బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఉండడం. ఈ నేపథ్యంలో గత జూన్ 22, 21 తారీఖున పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పరిస్థితి సీరియస్ గా మారింది. ఈ నేపథ్యంలో అంటుపెట్టుకుని ఉన్నటువంటి పార్టీకి ఇటు పోచారం జాయిన్తో కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఇటు అధిష్టానం క్యాడర్లో కొంతమేర గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోచారం రాకను వ్యతిరేకించినటువంటి ఏనుగు వర్గం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు చివరి వరకు ప్రయత్నం చేశారు. అంతిమంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి పలుకుబడికి ఉపయోగించుకునే ప్రయత్నం చేసినా చివరికి పోచారం జాయిన్ కావడంతో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాలను ఒక మొక్కన అదేవిధంగా అది ప్రాంతం లోకల్ నాన్ లోకల్ అనే సెంటిమెంట్ ను బలంగా పుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అటు పోచారం శ్రీనివాసరెడ్డి పైన ఆధిపత్య పోరుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ధీటుగా సవాళ్లు కూడా విసిరారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక పరిస్థితులను క్యాచ్ చేసుకుని ఒక అడుగు ముందడికేసి ఇటు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా ఏనుగు రవీందర్ రెడ్డి తన కనుశైలంలో తెచ్చుకోవడం జరిగింది, తన గుప్పెట్లో పెట్టుకోవడం. ఇది జీర్ణించుకోలేక ఇటు అధిష్టానంకి చెప్పుకోలేక పోచారం తలమానికలైనట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటున్నటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి క్యాడర్ స్పష్టంగా అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయి, తనకే ఉన్నాయి, అధిష్టానం పలుకుబడి ఉంది. జిల్లా మంత్రిగా ఇక్కడ నుంచి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జూపల్లి కృష్ణారావు సంపూర్ణ అండదండలు తనకే ఉన్నాయని పలుమార్లు అనేక సార్లు బహిరంగంగా చెప్పిన సందర్భంలో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో ఇద్దరు పోచారం వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి మధ్యనే కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీళ్ళకి ఎవరైతే సభ్యత్వాలు ఉంటాయో ఆన్లైన్ విధానం ద్వారా చేయాల్సింది ఉంటుంది. ఆన్లైన్ విధానం ద్వారా సభ్యత్వాలు నిర్వహిస్తే ఇద్దరు వర్గాలు సయోధ్య లేకుండా ఎవరికి వారే ఆన్లైన్ విధానం ద్వారా సభ్యతలు నించుకొని అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ఉన్నటువంటి సభ్యత్వాలు చేర్చడం చర్చనీయ అంశం ఉంది. ఇక ముఖ్యంగా ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ గా నియమితులైన కాసుల బాలరాజు ఇక్కడ పోచారం ఇద్దరు అజాత శత్రువులుగా మిగిలిపోయిన వారు ఇప్పుడు మిత్రులుగా మారిన వైనం కూడా స్పష్టంగా కనబడుతుంది. శత్రువు తనకు మిత్రువు అవుతున్న నానుడిని 100% నిజం చేసింది వాళ్ళ బాన్సువాడ నియోజకవర్గం. ఎన్నో ఏళ్ల నుంచి బాన్సువాడలో శత్రువులుగా మిగిలిపోయినటువంటి కాసుల బాలరాజు పోచారం శ్రీనివాసరెడ్డి ఒకటయ్యారు. ఏనుగు రవీందర్ రెడ్డిని పంపే ఆలోచన కూడా పగడ్బందీ వ్యూహాలు కూడా పన్నుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇక పోచారం వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి విషయానికి వస్తే గత కొంతకాలంగా వీళ్ళిద్దరు ఒకటే పార్టీలు ఉన్నాను వేదికలు పంచుకున్న సందర్భం ఏది ఒక్కటి లేదు. ఎవరికి వారే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అని చెప్తున్నటువంటి అనేక నిర్వీర్యమైన పథకాలపైన ఎవరికి వారే హరితారం కానీ ఇతరత్ర ఈ చెట్టు మొక్క అనే కార్యక్రమాన్ని కానీ ఇతర కార్యక్రమాలు ఎవరికి వారే
పాలు పంచుకుంటున్నారు, ఎవరికి వారి బహిరంగంగా పెడుతున్నారు. పైగా ఎవరికి వారి క్యాడర్ని సమాయత్తం చేసుకోవడం జరుగుతుంది. యువజన సంఘానికి సంబంధించిన నాయకులు అదేవిధంగా యువజన సంఘాలకు సంబంధించిన లీడర్లను కలిసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ ఎవరికి వారి మొన్న జూపల్లి కృష్ణారావుకు సంబంధించిన వ్యవహారంలో రవీందర్ రెడ్డి ఒక అడుగు ముంగకేసి జూపల్లికి వెళ్ళేసి తన కాంప్లైంట్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ కాన్సెన్స్కి పూర్తిగా తన ఆధిపత్యంలోకి రావాలని రవీందర్ రెడ్డి, అదేవిధంగా తాను స్థానిక ఎమ్మెల్యేను కాబట్టి పార్టీ మారి ఇక్కడికి వచ్చాను కాబట్టి నా ఆధిపత్యంలో రావాలని పోచారం శ్రీనివాసరెడ్డి మధ్య ఒక విభేదాలు తారాస్థాయికి చేరుతున్న నేపథ్యంలో గందరగోళమైన పరిస్థితి కాంగ్రెస్ క్యాడర్లో నెలకొన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అధిష్టానం ఎవరికి సర్ది చెప్పాలనే అవకాశం కూడా లేకుండా ముఖ్యంగా ఇటు జిల్లా నుంచి మంత్రిగా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న జూపల్లి కృష్ణారావు ఏ ఒక్క రోజు కూడా ఈ అంశం పైన జోక్యం చేసుకోలేదు. మొదటగా పోచారం రాకను వ్యతిరేకించినటువంటి జూపల్లి కృష్ణారావు తదనంతరం జోక్యం చేసుకోవడంతో ఇతర ఎమ్మెల్యేలతో దామోదర్ రాజనరసింహ నేరుగా ఇన్వాల్వ్మెంట్ అయిన సందర్భం కూడా స్పష్టంగా ఉంది. ఇక చేసేదేం లేక పోచారం స్వాగతాన్ని బహిరంగంగానే ఏనుగు రవీందర్ రెడ్డి బహిరంగంగానే వ్యతిరేకించి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధిష్టానంకు అదేవిధంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి స్వయాన కలిసి ఫిర్యాదు చేసినా ఏమీ పట్టించుకునే పాపాన లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇతర అంశాల్లో కానీ నేనే బీఫామ్లు ఇస్తానని పోచారం, అదేవిధంగా బీఫామ్లు తన వద్దకే వస్తాయని రవీందర్ రెడ్డి మధ్య సయోధ్య లేని రాజకీయం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది బాన్సోడ నియోజకవర్గంలో. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధిష్టానం కూడా బాన్సోడ విషయంలో ఒక క్లారిటీ లేకుండా వ్యవహారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎవరికి సర్ది చెప్పానో అదేవిధంగా ఎవరికి ఏం చెప్పాలనే విషయంలో స్పష్టత లేదు. అయితే రవీందర్, ఎన్నికల తర్వాత అధికార పార్టీ నుంచి ఏదో ఆశించి పార్టీ జంప్ అయిన నాయకులకు ఇచ్చిన హామీల పరిస్థితి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల పరిస్థితి ఒకటే అన్న సంకేతాలు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయా? ఓకే స్వేచ్ఛ అదే స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. బాన్సోడ నియోజకవర్గం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. అద్భుతంగా డబుల్ బెడ్రూమ్లతో పాటు వాడవాడల ఎలాంటి సమస్యలు లేకుండా అత్యధికంగా నిధులు గజ్వేలు, సిద్దిపేట అదేవిధంగా ఈ బాన్సోడ నియోజకవర్గాల్లో సంపూర్ణమైన నిధులు కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది కోట్ల రూపాయలు ఓన్లీ సంక్షేమ పథకాల కోసమే వినియోగించుకోబడ్డాయి. పోచారం ఆ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు పథకాలను ఇక్కడ పెన్ను వేసుకోవడం జరిగింది. అటు ధీటుగా కాన్స్టిట్యున్సీ కూడా అభివృద్ధి చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇక అభివృద్ధి చేయడానికి బాన్సోడలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఈ నేపథ్యంలో ఇక రాజకీయమే రసవత్తరంగా చేయడం ఆనవాయితీగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడ అభివృద్ధి చేయడానికి లేదు కాబట్టి రాజకీయం మాత్రమే మిగిలింది, ఇక రాజకీయం చేస్తే సరిపోతుందనే చందంగా వ్యవహారం నడుస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇక పార్టీ నుంచి ఇక రవీందర్ రెడ్డిని ఎట్లాగైనా పంపాలనే ఆలోచనలా ఇటు పోచారం వర్గం చూస్తుంటే అటు ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం వెళ్లే ప్రసక్తే లేదని ఈ పాటికే బహిరంగంగా చెప్పిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు రవీందర్ రెడ్డి వెళ్తే ఇటు పార్టీ క్యాడర్ కూడా గందరగోళంగా మారే పరిస్థితిని రవీందర్ రెడ్డి ఉన్నంతకాలం ఇట్లనే ఉంటుందని పలుమార్లు అధిష్టానం చెప్పిన అధిష్టానం పట్టించుకోవడం లేదు. బహిరంగంగానే నాయకులు విమర్శిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఇటున్నటువంటి ఈ ఒక్క ఓవర్లో 3 కత్తులు కాసుల బాలరాజ్ వర్సెస్ పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి, ముగ్గురు ఒకే ఓవర్లకు సంబంధించిన వ్యక్తులుగా సీనియర్ నాయకుడిగా కాసుల బాలరాజు, ద్వితీయ నాయకుడిగా ఏనుగు రవీందర్ రెడ్డి మొన్నగా చేరినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాబట్టి అతనుతో ఈ సయోధ్య కాసుల బాలరాజుని కుల్చుకోవడం సాధ్యమైంది కానీ రవీందర్ రెడ్డిని కుదుర్చుకోవడం పోచారం వల్ల కావడం లేదు. ఈ నేపథ్యంలో పోచారం ఇవాళ ఏదైతే ఈ వ్యవహారం పైన ఉన్నారో కొంత మేరకు గుర్రుగా ఉన్నారు. దాని అంశం పట్ల అధిష్టానానికి ఎన్ని మార్లు చెప్పినా పట్టించుకోలేననే పరిస్థితి కూడా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం జోక్యం చేసుకుందని ఆశిస్తున్నారు, ఆ జోక్యమేమో స్పష్టంగా కనబడతలేదు. ఇక మిగిలింది స్థానిక సంస్థల ఎలక్షన్ రానే వస్తాయి. దాదాపు ఇంకొక 15-20 రోజుల్లో కోడ్ వస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాడర్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి దగ్గరికి వెళ్తే లాభం అవుతుంది, ఎవరి దగ్గర వల్ల ఎవరు బీఫామ్ ఇవ్వతారు అనే విషయంలో క్లారిటీ లేక స్పష్టత లేక కాంగ్రెస్ క్యాడర్ ఇవాళ బాన్సోడ నియోజకవర్గంలో తలలు పట్టుకునే సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ లో వర్గపోరు మరీ తీవ్ర స్థాయిని చేరడంతో గందరగోళమైన పరిస్థితిని కాంగ్రెస్ నాయకులు నెట్టుకున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ని ఎవరు వంచాల్సిన అవసరం, కాంగ్రెస్ తనని వంచుకుంటానికి మరో ఉదాహరణ ఇవాళ బాన్సోడ నియోజకవర్గంలో తేటతెల్లమవుతుంది. ఇటు పోచారం వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య సయోధ్య ఎత్తి పరిస్థితిలో కుదిరే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ తన సీట్లను తన గమ్యాన్ని చేరుకుంటుంది, గమ్యాన్ని ముద్దాడుతుందనే బీఆర్ఎస్ బలమైన క్యాడర్ కాబట్టి ఆ వైపున ఇవాళ బీఆర్ఎస్ క్యాడర్ బాన్సోడ నియోజకవర్గంలో స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఆ వైపున అడుగులేసే ప్రసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో బాన్సోడలో బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు
అధిష్టానం కూడా కృషి చేసిన సందర్భం ఉంది. ఇవాళ బాన్సోడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు బీఆర్ఎస్ నేత కేటీఆర్ ని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ గారు కూడా భరోసా కల్పించడం జరిగింది. ఒకరిద్దరు పార్టీ మారడం వల్ల, ముఖ్యంగా పోచారం పార్టీ మారడం వల్ల ఒరిగేది ఏమి లేదు. ఆయన పోయినంత మాత్రాన పార్టీకి బలమైన నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యత నాది. అతి త్వరలో ఇక్కడ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తాను, ప్రతి ఇంటికి తిరుగుతాను. బాన్సోడలో ఉప ఎన్నికలు తప్పవు, బాన్సోడకు వచ్చేసి నేను బలంగా కొట్లాడతాను, పోచారానికి మేమేం తక్కువ చేశామని ఇవాళ బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ సర్ది చెప్పిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఏది అయినప్పటికీ కల్లోలమైన కాంగ్రెస్ లో బాన్స్వాడ నియోజకవర్గం ఇవాళ కొట్టుమిట్టాడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో బాన్స్వాడ బీఆర్ఎస్ కంచుకోట గతంలో ఉందో మరికొద్ది రోజుల్లో ఆ కంచుకోట పూర్వవైభవం రాబోతుందనే భరోసా ఇటు బీఆర్ఎస్ శ్రేణిలో ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా పంటిలో నొప్పిలా తయారైంది. ఈ నేపథ్యంలో అటు ఎవరికి సర్ది చెప్పాలా, రవీందర్ రెడ్డికి సర్ది చెప్పాలా, పోచారానికి సర్ది చెప్పాలా. జాయిన్ అయితే చేసుకున్నారు కానీ పోచారానికి ఒక క్లారిటీ ఇవ్వడంలో అధిష్టానం పూర్తి స్థాయిలో విఫలమైంది. రవీందర్ రెడ్డి పంపించడంలో కూడా గోప్యత వహిస్తుంది, పోచారానికి క్లారిటీ ఇవ్వలేకపోతుంది అన్నట్టు ఇటు అధిష్టానానికి సంబంధించినటువంటి అధిష్టానం దగ్గర ఉన్నటువంటి వారు కూడా బహిరంగంగా చెప్పిన సందర్భం ఉంది. ఇక కాంగ్రెస్ క్యాడర్ అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో, ఎవరికి మద్దతు ఇవ్వాలో తలలు పట్టుకునే సందర్భం స్పష్టంగా కనబడుతుంది. స్వేచ్ఛ. రైట్ రవీందర్, ఇది జిల్లాల వారీగా చూసినా, నియోజకవర్గాల వారీగా చూసినా, ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి